కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లలో 4.5 లక్షల ఇల్లు కట్టారట. అంటే 4,50,000 ఇల్లు కట్టారట. ప్రతి పేదవాడి సొంతింటి కలను నిజం చేయడంలో వాళ్ళ కలను సాకారం చేయడానికి ప్రభుత్వం ఎంతగా సహకరిస్తోంది అనేది వీళ్ళు చెప్పుకొచ్చారు. అయితే మరొక 4 లక్షల ఇల్లు కూడా రెడీగా ఉన్నాయట. అవి వివిధ దశల్లో పూర్తి కాబోతున్నాయి. ప్రస్తుతం అయితే గత 2 ఏళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేశాము అంటూ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. మరో 4 లక్షలు వివిధ దశలో ఉన్నాయి. వాటి నిర్మాణాలు కూడా వేగవంతం అవుతాయి. అర్హత ఉన్న ప్రతి పేదవాడి సొంత ఇంటి కలను సాకారం చేయాల లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. గృహ నిర్మాణ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడే 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ మాటలు మాట్లాడారు. అయితే ఇక్కడ ప్రధానంగా గృహ సౌకర్యం కల్పించేందుకు ప్రతి పేద కుటుంబానికి కూడా సొంత ఇంటి గృహ సౌకర్యం కల్పించేందుకు అక్కడ వాళ్ళకున్న అర్హతలు ఏంటి అనేది ప్రభుత్వ ఒక సమగ్ర కార్యాచరణ అయితే అమలు చేస్తుందట. కొత్తగా PMAY 2.0 కింద రాష్ట్రానికి ఇప్పటివరకు 87,000 ఇల్లు మంజూరైంది. వాటిలో ఇప్పటికే 12,000 గృహాల వరకు పూర్తయింది అనేది కూడా వెల్లడి. ఇక్కడ PMAY అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనమాట. ఇది కేంద్రం ఇచ్చేది. కేంద్రం ఇస్తోంది. 87,000 కేంద్రమే ఇచ్చింది ఇల్లు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం చేసేది ఏముంది? ఓకే. అలాగే కొన్ని పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణానికి యూనిట్ వ్యయం 2.5 అంటే 2.5 లక్షలు కొనసాగిస్తూనే లబ్ధిదారులకు అదనంగా 3 లక్షల వరకు వడ్డీ లేని రుణం సౌకర్యం. అంటే 2.5 లక్షలు అనేది కేంద్రం ఇచ్చేది, ఇంకా పైది వడ్డీ లేని రుణం వీళ్ళు ఇస్తున్నారు. ఏది ఏమైనా ఇవి మాటలకి లెక్కలకి బాగానే ఉంటాయి. ప్రాక్టికల్గా రియాలిటీకి వెళ్ళేసరికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చేశారు. ఇల్లు స్థలాలు అయితే చూపించారు, కేటాయించారు, కానీ చాలా వరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తి అవ్వలేదు. కొన్ని చోట్ల పూర్తయినాయి, గృహప్రవేశాలు కూడా అయినాయి, అందులో దిగారు కూడా, కానీ అందరికీ ఇవ్వాలి. ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది, మళ్ళీ అక్కడ ఇల్లులు కూడా మారిపోతున్నాయి. ఆ సఫరింగ్ ఎవరు పట్టించుకోరు. ఆ ప్రజలకు ఇబ్బందులు అవుతున్నాయా లేదా, ఇల్లు పూర్తి స్థాయిలో అందరూ మేము వస్తే 4 లక్షలు ఇచ్చాం, మేము వస్తే అన్ని లక్షలు ఇచ్చామని చెప్పి నెంబర్ మాత్రం చెప్తారు అంతే. తీరా అక్కడ గ్రౌండ్లోకి వెళ్తే అక్కడ ఆశించిన స్థాయిలో ఉంటుంది. పూర్తిగా ఇవ్వట్లేదు అని చెప్పలేం, జీరో అని చెప్పలేం, ఉంటుంది. కాకపోతే వీళ్ళ చెప్పిన లెక్కలకి దానికి పొంతన ఉండదు. ఏంటి కారణం అంటే వీళ్ళు టిడ్కో ఇల్లు వీళ్ళు ఇచ్చిన ఇవన్నీ కూడా లెక్కలేసుకుంటారు. కానీ అక్కడ సగం పూర్తయిని వాళ్ళ గృహప్రవేశాలు అవ్వలేని వెళ్ళలేని కూడా చాలా ఉంటాయి లెక్కలేసుకుంటే. ఏదేమైనా నెంబర్ గేమ్ నడుస్తుంది ఇళ్ళ విషయంలో.